నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో ఆరామాలు చూశారు కదా, మరెన్నో క్షేత్రాల ప్రాశస్త్యాలు తెలుసుకున్నారు కదా, ఇంకెన్నో దేవాలయాల మూల విరాట్ అవతార విశేషాలు కన్నారు కదా. ఇప్పుడు మనం విలక్షణ నామధేయుని అపురూప ఆలయాన్ని చూడబోతున్నాం. శ్రీ సౌమ్యకేశవ పెరుమాళ్గా పేరొందిన వైష్ణవ రూపుని కోవెల దర్శించుకోబోతున్నాం. ఈనాటి కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర ప్రముఖ పర్యాటక స్థలి మైసూర్కి సమీపాన ఉన్న నాగమంగళ క్షేత్రంలోని శ్రీ సౌమ్యకేశవ పెరుమాళ్ ఆలయానికి తీర్థయాత్రగా వెళదాం. మనం ఏ పూజకైనా ముందు పాటించే ఆచమనంలో ఓం కేశవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం గోవిందాయ స్వాహ అని అంటాం. కేసి అనే రాక్షసుణ్ణి సంహరించిన దేవా అని 23వ నామంలోను, సుందరమైన కేశములు కలవో విష్ణుదేవా అని 648వ నామంలోను, కేశవ అనే పేరు విష్ణువుకున్న 1000 పేర్లలో ఒకటి అని తెలుస్తోంది. అటువంటి విశిష్ట నామధారుడైన విష్ణువు కేశవుడు అనే పేరుతో కర్ణాటకలోని మాండ్యా జిల్లా నాగమంగళ క్షేత్రంలో నెలకొని ఉన్నాడు. దాదాపు 1000 ఏళ్ల క్రితం నాటి పురాతన ఆలయంలోని ఈ కేశవ పెరుమాళ్ సౌమ్య కేశవుడు. సౌమ్య అంటే లక్ష్మీదేవి. సుమంలో అనగా పుష్పంలో సదా కొలువుదీరి ఉండే సౌమ్యకు అధినాథుడు ఆ సౌమ్యనాథుడు. శ్రీ మహావిష్ణువు స్వరూపంగా సౌమ్యనాథుడు అలరారుతున్నాడు. గర్భాలయ మూల విరాట్ 6 అడుగుల ఆజానుబాహువుగా సౌమ్యకేశవుడు ఎంతో సౌమ్యంగా భక్తుల వంక చూస్తున్నట్లుగా ఉంటాడు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంగా సౌమ్యనాథుడు విలసిల్లుతోన్న దివ్యక్షేత్రం నాగమంగళ క్షేత్రం. తిరుమల రాయుడి వలె కటీ వరదహస్తాలతో సౌమ్యనాథ పెరుమాళ్ పరమాద్భుత దర్శనాన్ని చూసి తరించవలసిందే కాని విని పరవశించేది కాదు. కలియుగాన కూడా ఎంతో వైభవోపేతంగా విరాజిల్లుతున్న దేవదేవుడు శ్రీ మహావిష్ణు స్వరూపుడు శ్రీ సౌమ్యకేశవ పెరుమాళ్. సౌమ్యకేశవునిగా వెలిసిన మహావిష్ణువు లీలాంతరంగుడు. తన దేవేరి శ్రీలక్ష్మీ సహితంగా యుగానికో అవతారం దాల్చుతూ భక్తుల నీరాజనాలందుకుంటున్నాడు. ఏ యుగాన ఏ అవతారుడైనా ఇప్పటికీ పూజలందుకుంటున్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆ పరంధాముని పరమ సుందర ఆరామం ఈ నాగమంగళ క్షేత్ర దేవాలయం. ఆ శ్రీమన్నారాయణుని కోవెల ఎన్ని విశేషాలమయమో తెలుసుకుందాం. ఈ సౌమ్యకేశవ పెరుమాళ్ వైభవాన్ని కనులారా గాంచుదాం. దేశ విదేశీ యాత్రికుల్ని విశేషంగా ఆకర్షిస్తోన్న ఈ సౌమ్యకేశవ పెరుమాళ్ ఆలయం అద్భుత శిల్ప సౌందర్యాల దేవాలయం. హయసల రాజ్య పాలకుడు 2వ వీరభల్లాల కాలంలో వీరభల్లాల చతుర్వేది భట్టారత్నాకర అనే అగ్రహారంలో నిర్మితమైన ఈ ఆలయానికి ఓ మహారాజగోపురం సాదరంగా ఆహ్వానం పలుకుతుంది. ఈ రాజగోపురాన్ని విజయనగర సామ్రాజ్యాధిపతులు నిర్మించారని చరిత్ర తెలియజేస్తోంది. ఆ రాజగోపురం నిలువున పలు శిల్పాలుగా దేవీ దేవతల ప్రతిమలు, భారవాహులు, జయ విజయులు, గాలిగోపుర అగ్రభాగాన కలశాలకు అటూ ఇటూ శృంగములతో ఆలయ పురావైభవాన్ని ఎలుగెత్తి చూపుతారు. ఈ సౌమ్యకేశవ పెరుమాళ్ ఆలయాన్ని ఎటువైపు నుంచి ఏ కోణంలోంచి చూసినా పరమాద్భుతంగా కనువిందు చేస్తుంది. ఒకే శిలలో ఆ దేవాలయాన్నంతటినీ శిల్పీకరించారా అన్నట్లు సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తుంది. ఈ ఆలయం ముఖమంటప నిర్మాణంలో ఓ విశేషం కనిపిస్తుంది. 4 పలకల 6 పలకలు కలిగిన స్తంభాలు గల 4 చదరాలు 9 చదరాలతో ఈ ముఖమంటపం ఉంటుంది. మరో అపూర్వ శిల్ప వైచిత్ర్య ఆలయం అంతరాలయంలో ఉంది. అంతరాలయం పైభాగాన ఒక పెద్ద శంఖువు, దానిని ఆశ్రయించిన శేషునాగు, ఈ పెద్ద శంఖువు చుట్టూ సహస్ర శంఖువుల ప్రతిమలు పరమాద్భుతంగా కూర్చబడినట్లు శిల్పీకరించారు. ఇటువంటి శిల్పీకరణ, ఇటువంటి ఆదిశేషు సహిత సహస్ర శంఖువుల ప్రతిష్టాపన దేశంలో మరెక్కడా చూడలేం. ఈ ఆదిశేషు సహిత సహస్ర శంఖ ప్రతిష్ఠ వల్ల నాగదోష, సర్పదోష, సంసారదోష, భయ, వివాహ జాప్య, విద్యాదోష, రాహుకేతు దోష నివారణలకు ఈ ఆలయం సరైన క్షేత్రమని విజ్ఞులు చెబుతారు. అందుకే భక్తులు ఆయా దోషాలను పోగొట్టుకోవడానికి విశేషించి వస్తుంటారు. విజయనగర పూర్వశైలి
విజయనగరానంతర శిల్పశైలులతో హొయసల కాలం నాటి ఆలయాల సౌందర్యమంతా ఇక్కడ రాసిపోసినట్టుగా ఉంటుంది. త్రికూటాచలంగా గర్భగృహం, అంతరాలయం, లెక్కలేనన్ని స్తంభాల బారువులపై పూంచబడ్డ మహామంటపం, నవరంగ మంటపం, ఇలా ఎన్నో నిర్మాణాలు. ఎక్కడా ఇది రాతి నిర్మాణం అని తెలియనీయకుండా, పిసరంత చోటు కూడా వదలకుండా పలు శిల్పాలు, లతలతో హొయసల శిల్పుల చేతి ఉలులు పలికించిన అతిలోక సౌందర్య శిల్పరాగాకృతులు చూచేవారిని ఆనందపరవశుల్ని చేస్తాయి. వేల వర్ణన లేల కనపడే ప్రతి దృశ్యం అక్షర సత్యం. ఒక్కో దేవుడు ఒక్కో రీతి సేవలకు సంతుష్టులవుతారని విప్రులు చెబుతారు. ఒక వేలుపు ఎంత అభిషేకం చేస్తే అంత ఆనందిస్తాడు. మరో దైవం ఎంతగా అలంకరిస్తే అంతగా అలరిస్తాడు. ఇంకో భగవానుడు ఎంత నైవేద్యాన్ని సమర్పిస్తే అంత సంతుష్టుడవుతాడు. అలంకార ప్రియుడు, అర్చనాది కైంకర్యాభిలాషుడు అయిన వైష్ణవరూప శ్రీ సౌమ్యకేశవ పెరుమాళికి భక్తులు చేసే పరిపరి విధముల పూజా విశేషాలను మనమక్కడికి వెళ్ళకపోయినా ఆ ఆలయ వైభోగాన్ని చూసి పుణ్యప్రాప్తిని పొందుతాం. మనం కొలుచుకునే దేవుళ్లందరూ బహునామధారులు. ఒక్కో నామానికి ఒక్కో పురాణ గాథ ఇమిడి ఉంటుంది. అందుకే మన దేవాది దేవుళ్ళు అవతార పురుషులు అంటారు. శ్రీ మహావిష్ణువు కేశవుడిగా, సౌమ్య కేశవ పెరుమాళ్గా అవతరించడానికి ఓ పురాణ గాథ ఉంది. కేశ అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ వల్ల ఎన్నో వరాలు పొందాడు. ఆ వరాల బలగర్వంతో కేసి ప్రజల్ని, దేవతల్ని నానా ఇబ్బందుల పాల్చేశాడు. దాంతో దేవతలు శ్రీహరిని వేడుకుంటారు. కేసిపై శ్రీహరి యుద్ధానికి దిగుతాడు. కేసిని శ్రీహరి శంఖువు, సుదర్శన చక్రం, గదాయుధాలు ఏమీ చెయ్యలేకపోయాయిట. ఆ సందర్భంలో శ్రీ మహావిష్ణువు తన పాన్పు అయిన ఆదిశేషుణ్ణి కేసిపై ప్రయోగించి హతమార్చాడు. కేసిని అంతమొందించినందుకు శ్రీ లక్ష్మీ విభునకు కేసి నామం స్థిరాకృతమయ్యింది. అలాంటి ఆ స్వామియే ఈ నాగమంగళ క్షేత్రాన శ్రీ సౌమ్య కేశవ పెరుమాళ్గా గర్భాలయంలో జగన్మోహనాకారుడై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. నానావిధ వస్త్రాలంకారంలో మీనములు కర్ణాభరణాలుగా కిరీటధారుడై ఆ కేశవుడు దివ్యమోహన రూపుడై భక్తులకు అగుపిస్తాడు. నానావిధ ఆభూషణాలతో పాటు పలు పుష్పమాలికలు ప్రత్యేక అలంకారంగా కేశవుని హృదయ భాగం అలరారుతున్నది. పాదభాగాన స్వామివారి ఇరుసతులు చిరు విగ్రహాలుగా అమరి స్వామివారితో పాటు తాము పూజలందుకుంటూ ఉంటారు. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన భక్త శిఖామణులు నమో భగవతే వాసుదేవాయ అని నోరారా కీర్తిస్తూ తమ గోత్రనామాలతో అర్చకులచే పూజలు చేయించుకుంటారు. సౌమ్యకేశవుని మూలవిరాట్టుకి పాదభాగాన ఉన్న అర్చామూర్తులుగా శ్రీదేవి, భూదేవులకు కూడా అర్చనలు గావిస్తారు. ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునికిచ్చే మహాహారతిని కనులకద్దుకుని తీర్థప్రసాదులను స్వీకరిస్తారు. తమ తీర్థయాత్రను ఇలా సఫలీకృతం చేసిన భగవానునికి వేనవేల కృతజ్ఞతాభివందనాలు చెల్లించుకుంటారు. శ్రీ మహావిష్ణువు లీలాంతరంగుడు. ఒక యుగాన దుష్ట సంహారిగా అవతరిస్తే మరో యుగాన భక్తజనోద్ధారకునిగా సాక్షాత్కారమవుతాడు. ద్వాపర యుగాన బాల్యాన అల్లరి కృష్ణునిగా, యుక్త వయసున నారీజన చోరునిగా, ప్రౌఢప్రాయమున రాజకీయ చతురునిగా, ఇలా నానా విధాల విధి నిర్వహణలో నానా రూపాలను ఒకేసారి ఆవిష్కరిస్తాడు. ఆ ద్వాపర యుగావతార శ్రీకృష్ణుడు తన ఇష్ట సఖులైన రుక్మిణి, సత్యభామల సమేతంగా ఈ ఆలయ ఉపమందిర దేవతలుగా కొలువుదీరారు. నాగమంగళ ఫణిపరాహ క్షేత్రంగా, అనంతక్షేత్రంగా గుర్తింపు పొందిన ఈ సౌమ్యకేశవుని ఆరామంలో శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగావతారునిగా, శ్రీకృష్ణ పరమాత్మ కూడా రుక్మిణీ సత్యభామల సమేతంగా ఉన్నాడు. ఓ వేదికపై తన భామలిరువురితో కొలువుదీరిన నల్లనయ్య నిజంగా నిలువెత్తు నల్లని శిలా విగ్రహంగా కనిపిస్తాడు. తెల్లని వస్త్రాచ్ఛాదనంలో ఆ నల్లనయ్య కృష్ణశిలారూపుడిగా మెరసిపోతుంటాడు. ఈ సిఖిపించ మౌళి పిల్లనగ్రోవిని ఊదుతూ వ్యత్యస్థా పాదార విందుడై విలాసంగా కనిపిస్తాడు. ఆ పరంధాముడు నిఖిలలోక లీలాంతరంగుడు. ఎర్రని చీరలు ధరించిన రుక్మిణీ సత్యభామలు శ్రీకృష్ణుడికి ఇరువైపులా అలరించి చూడముచ్చట గొలుపుతున్నారు. ధర్మ సంస్థాపనార్థుడై ద్వాపరయుగాన అవతరించిన శ్రీ మహావిష్ణువు దర్శనం సకల పాపహరణం. నర మృగరూపాన హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుణ్ణి సంరక్షించిన ఆ విలక్షణావతారుడు కూడా
ఇదే కోవిల ఉపమందిరంలో అలరారుతున్నాడు. తన దేవేరి లక్ష్మీ సమేతంగా లక్ష్మీ నారసింహునిగా కొలువై సౌమ్యకేశవస్వామి ఆలయ సందర్శకుల కొలుపులందుకుంటున్నాడు. భక్తజన బాంధవుడు లక్ష్మీ నరసింహస్వామి. ఆ స్వామిని నరమృగ రూప స్వామీ నరసింహ మము కావగరావా స్వామీ నరసింహ అని నోరారా కీర్తిస్తే తప్పక అనుగ్రహించే కరుణారూపధారి ఈ లక్ష్మీ నారసింహుడు. హిరణ్యాక్షుడికి మోక్షమిచ్చిన అచ్చమైన నరసింహంలా ఈ ఆలయంలో సింహముఖుడిగా దర్శనమిస్తున్నాడు స్వామి. తన దేవేరి లక్ష్మిని ఎడమతొడపై కూర్చుండబెట్టుకున్నంతనే శాంతస్వరూపుడై కనిపిస్తాడు. పంచలోహ మకర తోరణం కింద స్వర్ణవర్ణ కిరీటాన్ని ధరించిన లక్ష్మీ నారసింహులు భక్తులకు కమనీయమైన దర్శనం అనుగ్రహిస్తున్నారు. కనకాంబరాల మాలలు, తులసీదళ మాలలు అలంకరించుకున్న నారసింహుని కోరమీసములు, నేత్రాలు మాత్రం రజతవర్ణంలో మెరసిపోతుంటాయి. పత్నీ సహిత నారసింహుడి దివ్యమైన దర్శనంతో భక్తులు పరవశించిపోతారు. ఇటు బెంగళూరుకి, అటు ప్రసిద్ధ పర్యాటక కేంద్ర మైసూరుకి సమీపాన శ్రీ సౌమ్యకేశవ పెరుమాళ్ దేవాలయం భక్తుల వైష్ణవారాధనకు ఆలంబనగా అలరారుతోంది. దుష్టులకు అరివీర భయంకరునిగా, భక్తులకు అభయహస్త సౌమ్యకేశవునిగా ఈ నాగమంగళ క్షేత్రాన వెలిశాడు. ఆ విశిష్ట మందిరాన్ని దర్శించుకోగలగడం మన పూర్వజన్మ సుకృతంగా భావిద్దాం. ఆ ఆలయంలో దర్శనమిచ్చిన కేశవ పెరుమాళ్ ఉపమందిర దేవుళ్లందరి ఆశీస్సులు మనందరికీ ఉండాలని ఆర్తిగా నివేదించుకుందాం.